విషయాలు ఉమ్, రెండు విషయాలు విద్యాపరంగా ఈ రోజు దేశవ్యాప్తంగా పేపర్ లీకేజ్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఏమంటారు విద్యార్థులు చేసిన ఉద్యమం కానీ వారు దర్శించిన తీరును ప్రపంచమంతా శ్లాఘిస్తుంది. ఒక బీజేపీ ప్రభుత్వం బీజేపీ నాయకులే తప్పు పడతా ఉన్నారు. పేపర్ లీకేజ్ ఏమైతుంది అనే మాట మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్క తల్లి 40,000 నుంచి 4 లక్షల వరకు ఫీజులు కట్టి చదివిపిస్తే పేపర్ లీక్ అయితే నేను మామూలు వాళ్ళని మేము చేసినామా? కాంగ్రెస్ ఎన్నో జరిగితే నేను అడుగుతా ఉన్నా బీజేపీ ప్రభుత్వంలో ఎన్నిసార్లు ఎన్ని పేపర్లు లీక్ అయినాయండి? అదొకసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నైనా అడుగుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పుడు లేదా తర్వాత నిన్నటి దాకా రాహుల్ గాంధీ నిద్రపోయిందా? నిన్నటి దాకా రాహుల్ గాంధీ ఏం చేసిండు? వాంగ్చుక్ ఒక్క నిమిషం ప్రసాద్ గారు వినండి. విను కదా, నువ్వు అడిగినోనే చెప్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో లీక్ అయినాయి కాబట్టి బీజేపీ కూడా లీక్ చేస్తుంది అనే మాట నువ్వు ఒప్పుకో. మరి ఆ మాట చెప్పు. బీజేపీ ప్రభుత్వం కూడా పేపర్ లీక్ చేస్తుంది, అమ్ముకుంటాము, లేకుంటే మధ్యవర్తుల ద్వారా లీక్ చేపించి మా ఊళ్ళోనే. మోహన్ గారు మరి ఇప్పుడు మోహన్ గారు ఒక నిమిషం. ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేటువంటిదే కదా మెయిన్ ఎజెండా మీది. ఆయన రాజీనామా చేస్తేనే పార్లమెంట్ లో కూడా చర్చకు సిద్ధమని చెప్తా ఉన్నారు కదా. మరి యూపీఏ హయాంలో జరిగినటువంటి పేపర్ లీకేజ్లకు అప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రులు ఎంతమంది రిజైన్ చేశారు? మీకు చెప్పన్నా మేడం? చెప్పండి. ఇప్పుడు ఒకసారి రైల్వే సంఘటన జరిగినప్పుడు రైల్వే ఉన్నప్పుడు రాజీనామా చేసి పేపర్ లీకేజ్ చాలా మంది పేపర్ లీకేజ్ గురించి వినండి మేడం. చాలా మంది కేంద్ర మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వంలో వారి శాఖలో జరిగిన అవినీతి అని పేపర్లు వస్తేనే రాజీనామా చేసిన సంఘటనలు ఉన్నాయి. వారిని ఎవరు కూడా డిమాండ్ చేయలే, ప్రతిపక్షం అడగాలి. అప్పుడు బీజేపీకి సంఖ్యనే లేదు ఈ దేశంలో. అన్నాడు బీజేపీకి సంఖ్యనే లేదు, అడిగే శక్తి కూడా ఆ రోజు లేదు. అయినా కానీ ప్రజాస్వామ్యాన్ని నమ్మి ప్రజాస్వామ్యం మీద గౌరవం మీద రాజీనామా చేసిన సంఘటన కోకొల్లు నైతిక బాధ్యత వహించి ఇవాళ ఏమైందని మేడం, ఈ ప్రధాని మోడీ మరి ఒక రాజీనామా చేయించడానికి అంత జిద్దు తీసుకొని కక్షపూరితంగా పిల్లల మీద అంత లాఠీ చార్జీ చేసి అంత ఘోరమైన ప్రక్రియ చేయడం అవసరమా? ఆడపిల్లలను కూడా చూడకుండా వాళ్ళ బాడీ మీద పడ్డ మీద దెబ్బ పడతా ఉంటే జాకెట్లు చినిపోడు, ప్యాంట్లు చినిగిపోడు, రకరకాలుగా వారిని ఇబ్బంది పెట్టి సిగ్గనిపిస్తే లేదా బీజేపీ నాయకులకు? మహిళా విద్యార్థులపై అంత రకమైన కక్ష అవసరమా? అవసరమా మేడం? కక్ష అవసరమా? మహిళా విద్యార్థుల మీద కక్ష అవసరమా? నేను అడుగుతా ఉన్నా. విశ్లేషకులతో కూడా మాట్లాడాలి. ఎస్ మోహన్ గారు ఒక్క నిమిషం, నేను శేషు గారితో ఒకటే మాట మేడం, చెప్పండి. బీజేపీ ప్రభుత్వాన్ని ఒకటే మాట అడుగుతా ఉన్నా. మీరు ఎందుకు ఇంత కక్షపూరితమైన చర్య విద్యార్థులపై చేస్తా ఉన్నారు? ఎందుకు? మరి రాహుల్ గాంధీ గారు ప్రశ్నించే ప్రయత్నం చేస్తే, మీ పోలీసుల తేజ తొక్కిచ్చి కొట్టించే ప్రయత్నం చేస్తే మంచిదా? ఇది ప్రజాస్వామ్యానికి ఆలోచించమని చెప్తా ఉన్నాం. ఓకే, అక్కడ విద్యార్థుల పైన మీరు ఇంత విద్యార్థుల పట్ల మీరు అంత ఒకాలతో పుచ్చుకొని ఇంత పోరాడుతున్నారు, ఫైన్, బాగుంది. మరి ఇక్కడ మీరు ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి యువతకి మీరు చెప్పినటువంటివి నెరవేర్చండి కదా మేడం. మేము 2 లక్షలు ఇవ్వాలంటే మరి బీజేపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వవలసిన అవసరం. మీరంటే వాళ్ళంటే మీరనండి. బీజేపీ లక్షలు ఇస్తాం, నల్లధనం తీసుకొస్తామన్న మాట చెప్పిన మోడీ ఉన్నాడా? ఆయన ఆ మోడీ లేడా? కొత్త మోడీ ప్రధానమంత్రి అయిందా? చెప్పాలి. రైట్ ఓకే మోహన్ గారు వచ్చి ప్రధానమంత్రి అయిందా? ఓకే రైట్ నన్ను శేషు గారితో మాట్లాడండి. శేషు గారు రైట్. సో మొన్నటిదాకా మనము శేషు గారు ఈ డిబేట్స్లో ఎక్కువగా మాట్లాడుకున్న అంశాలు ఏమైనా ఉన్నాయంటే ఈ సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే ఈ సామాజిక వర్గాల సమీకరణ చుట్టూ మనం రాజకీయం నడుస్తోందని చెప్పేసి మాట్లాడుకున్నాం. బట్ ఈ 3-4 రోజుల నుంచి చూస్తే